హలో ఎవ్రీవన్, ఈరోజు మీ అందరికీ నేను ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నానండి. అదే పచ్చి జీడిపప్పు పనసకాయ కర్రీ. ఇది ఎంత డెలిషియస్గా ఉంటుందంటే చికెన్ కూడా నాన్ వెజ్ అనేది ఏది కూడా దీని సాటి రాదండి, అంత బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఒక ప్రాసెస్ అనేది చూసేద్దాం రండి. ఫస్ట్ మనం జీడి పిక్కలను అనేది మనం ఇలా కట్టర్లో పెట్టుకొని 2 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకి పప్పు అనేది సపరేట్ అవుతుంది, ఈజీగా మనం తీసుకోవడానికి అవుతుంది. సో ఇలాగ మనం కట్ చేసుకున్న తర్వాత మనం చేతికి ఫుల్గా ఆయిల్ అనేది రాసుకోవాలండి, లేదంటే ఇలా మచ్చలు అనేది వచ్చేస్తాయి. సో అవి చాలా నొప్పి అనిపిస్తుంది అనమాట. సో అలా కాకుండా ఫస్ట్ మనం చేతులకి బాగా ఆయిల్ రాసుకొని ఇలా ఒక షార్ప్ ఐటమ్ తీసుకొని మనం పప్పుని అనేది సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా సపరేట్ చేసుకోవడం వల్ల ఈజీగా అనేది మనకి వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ లెవెల్ అనమాట. సెకండ్ లెవెల్ ఏమవుతుందంటే గిన్నెలో అనేది హాట్ వాటర్ అనేది వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కూడా కలుపుకొని ఈ పిక్కలు అనేవి ఒక 5 మినిట్స్ పాటు సోక్ చేసుకోవాలన్నమాట. ఇలా సోక్ చేసుకున్నప్పుడు మనకి ఆ పైన అవుటర్ లేయర్ ఏదైతే ఉందో అది ఈజీగా ఊడొస్తుంది అనమాట. సో చూసారా, ఇలాగా సపరేట్ చేసుకోవాలి పప్పుని అనేది. ఇది పప్పు యొక్క ప్రాసెస్. నెక్స్ట్ ఈ పనసకాయ యొక్క ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ మనం ఇలాగా కత్తిపీట తీసుకొని దాని మీద నేను ఒక చిన్న సైజు పనసకాయ అయితే తీసుకుంటున్నానండి. ఇది చిన్నది పచ్చి పనసకాయ అనమాట. సో ఈ పనసకాయని కట్ చేసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి, ఎందుకంటే జిగురు అనే పాలు ఏదైతే ఉన్నాయో చేతికి అనుకుంటే చాలా బంకగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఒక పేపర్ తీసుకొని ఆ ఫస్ట్ మిడిల్లో ఏదైతే పాలు అయితే వచ్చిందో దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రతిదానికి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అనేది మనం చేసుకోవాలి, లేకపోతే జిగురుగా ఉంటుంది, అది తినకూడదు కూడా, హెల్త్ కూడా మంచిది కాదు. సో అది నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఆ మిడిల్లో ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. అది తినడానికి పనికిరాదు. పైనాపిల్కి ఏ విధంగా మిడిల్లో అనేది ఉంటుందో మనం తీసేస్తాం, దీనికి కూడా సేమ్ అదే విధంగా మధ్యలో అనేది తీసేయాలన్నమాట. ఇలా తీసేసి కట్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆ అవుటర్ లేయర్ ఏదైతే అవుటర్ లేయర్ ఉందో దాన్ని కూడా బాగా కట్ చేసేసుకోవాలన్నమాట. మీరు చాకు అలవాటు ఉంటే చాకుతో చేసుకోవచ్చు, లేదా కత్తిపీట అలవాటు ఉన్న వాళ్ళు ఇలాగా కత్తిపీటతో అనేది చేసుకోవచ్చు. చాలామందికి కత్తిపీటతో అలవాటు కాకపోతే ఇలాగా కట్ చేస్తారనమాట. సో ప్రతి ఒక్క దాన్ని మనం పార్ట్ని ఇలా కట్ చేసుకోవాలి. చాలామంది ముందుగా కట్ చేసి పెట్టుకుంటారు, ముందుగానే అవుటర్ లేని తీసేసి అప్పుడు కట్ చేసుకుంటారు. సో ఇది చిన్నకాయ కాబట్టి ఇలా చేసాం అనమాట. సో అవుటర్ లేయర్ అంతా తీసేసిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మీకు ఏ విధంగా అయితే ఇష్టమో, ఎంత సైజు అనేది ఇష్టమో ఆ సైజు ప్రకారంగా మీరు చిన్న చిన్న ముక్కలు అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రతి ఒక్క దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇది ఎంత డెలిషియస్గా ఉంటుంది అంటే చెప్పనవసరం లేదు. ప్రతి ఫంక్షన్లో కానివ్వండి వెజిటేరియన్స్ బాగా ఇష్టపడతారనమాట. నాన్ వెజ్ తినలేని వాళ్ళకైతే ఇది బెస్ట్ రెసిపీ అని చెప్తాను. మటన్ కూడా దీని సాటి రాదండి, అంత డెలిషియస్గా ఉంటుంది, అంత టేస్టీ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇలాగా ప్రతి ఒక్క ముక్కల్ని అనేది మనం కట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. సాల్ట్ ఇంకా పసుపు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. నూనె, పసుపు అండ్ ఉప్పు ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసి బాగా కలుపుకొని ఒక సైడ్ని పెట్టుకోవాలన్నమాట. ఇది ఈ 2 ఇంగ్రీడియంట్స్ యొక్క ప్రాసెస్. నెక్స్ట్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా కోసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు అండ్ జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, గరం మసాలా, ఎండుమిరపకాయలు. సో ఇవన్నీ మనకి కావాల్సిన పదార్థాలండి. చూసేయండి. మనం ముందుగా పనసకాయ ముక్కల్లోని నూనె, ఉప్పు అండ్ పసుపు కలిపి పెట్టుకున్నాం కదండి. ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ఏమంటుందంటే ఎగట రాకుండా మనకి ముక్క అనేది సాఫ్ట్ అవుతుంది అనమాట. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మనం పేస్ట్ అనేది చేసుకోవాలండి ఇలాగా. సో కర్రీ యొక్క బేస్ అనమాట ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ దీని యొక్క ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఆ గిన్నెలో మనం ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో అంత క్వాంటిటీ. ఫస్ట్ ముక్కలు అనేది స్టవ్ మీద పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ పాటు వాటర్ వేసుకొని మగ్గబెట్టుకోవాలన్నమాట పనసకాయ ముక్కల్ని. నెక్స్ట్ మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు
ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. సో అవి వేగిన తర్వాత మనం ఉల్లి అనేది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా వేసుకొని బాగా వేపాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆ ఉల్లి అనేది మనం బాగా వేపుకోవాలండి. ఇలా వేపుకున్నప్పుడు ఏంటంటే పచ్చివాసన రాదు మనకి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం బాగా వేపుకోవాలి. మధ్యలో ఈ ముక్కలు అనేది ఉడికేవో లేదో అనేది కొంచెం కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలండి. తర్వాత ఉల్లి వేగిన తర్వాత మనం కొంచెం ధనియాల జీలకర్ర పొడి, నెక్స్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం అనేది మీ చాయిస్కి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉల్లి అనేది బాగా వేగాలి. బాగా వేగిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఆయిల్ అనేది బయటికి రావాలండి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేపుకుంటే అది బాగా వేగినట్లు లెక్క అనమాట. సో తర్వాత మనం కొత్తిమీర అండ్ పుదీనా ఆప్షనల్ అండి, మీకు కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ ముక్కలు అనేవి బాగా ఉడికిపోయాయి ఇప్పుడు. సో ఆ ముక్కలు అనేవి ఈ వేపు పెట్టుకున్న ఉల్లిలో అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా మొత్తం అంతా ఆ బేస్ అంతా ముక్కలకి పట్టేలాగా ఉల్లి అంతా బాగా కలుపుకోవాలండి. ఇలాగా టేస్ట్ సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, మీకు సరిపోయినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఇలా కలిపి పెట్టు బాగా కలుపుకోవాలండి. చూసారా, ఇలా కలుపుకున్న తర్వాత గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి, మా ఇంట్లో చేసుకున్నది. దీని యొక్క రెసిపీ అనేది ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తాను. చూసారా, ఇలాగా వేసుకున్న తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుందండి. అసలు చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా కలిపి పెట్టుకొని చూసారా, అన్నిటికి ముక్కలన్నిటికి ఉల్లి అనేది పట్టుకుని తర్వాత మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే హాఫ్ అయితే ముక్క అయితే ఉడికింది కదా, ఇందులో కూడా ఆ ముక్కలు అనేవి బాగా ఉడకాలన్నమాట. పచ్చి జీడిపప్పు అండ్ పనసకాయ ముక్కలు కూడా దీని మొత్తం అంతా మసాలాలన్నీ పట్టుకొని టేస్ట్ అనేది బాగుంటుంది. సో అలాగా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మనం దాన్ని అలా వదిలేయాలండి. సో వదిలేసిన తర్వాత చూసారా, ఆయిల్ అనేది కొంచెం కొంచెం బయటకు వచ్చింది అండ్ వాటర్ అనేది కూడా పూర్తిగా ఇంకిపోయింది. ఇలా వాటర్ అనేది అయిపోయిన తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి. అన్నీ సరిపోని అంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం. ఎంతో టేస్టీగా డెలిషియస్గా ఉండే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇది చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ రెసిపీస్ ఏవి దీని సాటి రావండి, అంత డెలిషియస్గా ఉంటాయి. మీకు కానీ నా వీడియోస్ నచ్చుతుంటే ఇంతవరకు చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం అనేది మర్చిపోకండి. సో ఈ దీంట్లో ప్రోటీన్, ఫైబర్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. అంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది దీని టేస్ట్ అనేది. సో ఈ వీడియో ఎలా ఉంది, రెసిపీ ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో